మరల ఈ నిన్నటి వరకు కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అతి ముఖ్యముగా ఇస్రాయేల్ ఇరాన్ వార్ యొక్క మరొక ఘట్టం అంటే 3.1 చెప్పొచ్చు, అది స్టార్ట్ అయింది. ఏమిటన్నది చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఇస్రాయేల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్లో మధ్యలో సమాధాన ఒప్పందాలు ముందుగానే ఒకటి వచ్చింది. ఒక 10 రోజులు ఆపారు, మరల ఆరంభించారు. ఆ తర్వాత కొనసాగుతూ ఉండింది. ఇప్పుడు మధ్యలో ఒక సమాధాన చర్చలు జరిగాయి. ఇప్పుడు మరలా గొప్పగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కువైట్పై తాకిడి చేశారు, బహ్రెయిన్ అటాక్ చేశారు. అది మాత్రం కాదు, యుఎస్ హెలికాప్టర్ని తాకిడి చేశారు. ఇవన్నీ కూడా దాటి యుఎస్ గొప్ప రీతిలో ఇరాన్పై దాడి చేయడం అయ్యింది. యుఎస్ అధ్యక్షుడు అంటే ట్రంప్ చెప్తున్నాడు, ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని నమోదు చేస్తున్న వేళలో యుఎస్ వారి నుండి వచ్చినటువంటి ఒక వార్త, బహుతీవ్రంగా ఈ రాత్రి ఇరాన్ని దాడి చేస్తామంటున్నారు. సో చర్చలకు ఇక మీదట మాట ఉండదు కాబోలు. అతి తీవ్రమైన పరిణామాలను ఇది ఏర్పరుస్తుందని అనుకుంటున్నాం. వీటికి మధ్యలో ఎర్డోగన్ టర్కీ అధ్యక్షుడు చెప్పిన స్టేట్మెంట్ చాలా ముఖ్యమైన స్టేట్మెంట్. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇస్రాయెల్ని కట్టడి చేయండి, ప్రపంచ దేశాలు మౌనముగా ఉండద్దు. ముందుగానే వారు సిరియా, లెబనాన్ని దాడి చేశారు. ఇది టర్కీ వారికి అయినటువంటి ఒక హెచ్చరిక లాంటిది. మేమిందులో దిగవలసి ఉంటుంది. అతడు ముందుగానే అనేకసార్లు ఇది చెప్తూనే ఉన్నాడు. పోయినసారి ఇరాన్ని దాడి చేస్తున్నప్పుడు చెప్పాడు, అటు తర్వాత లెబనాన్ని దాడి చేస్తున్నప్పుడు. ఇప్పుడు తిరిగి అదే కార్యాలు చెప్తున్నాడు. మనమెందుకు టర్కీని ప్రస్తావిస్తున్నాం అని అడిగినట్లయితే, టర్కీ ఎహెచ్కేల్ 38:6లో చెప్పబడిన ఉత్తరమున ఉన్న తొగర్మా వంశస్థులను ముందుగా చూశాం. సో ఇప్పుడు ఈ ఇస్రాయేల్ ఇరాన్ వార్ మరో ఘట్టానికి వెళ్తుంది. మనం ముందుగానే చెప్పినట్టు రష్యా మాత్రం లోనికి వచ్చే దాంట్లో బాకీ ఉంది. రష్యా ముందుగానే గతము ఈ సమాధాన చర్చలు జరక్కముందే తేటగా చెప్పింది, ఇరాన్కి మా పూర్తి మద్దతు ఉంది, ఇరాన్ వారి శత్రువు మా శత్రువు అని చెప్పి ఉన్నారు. సో ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అయిన మరో ఘట్టపు దాడులు ఇంకా మోసమైన పరిణామాలకు చోటు చేసుకుంటుందని చూస్తున్నాం. అన్నిటికీ చివరిగా ఇరాన్ చేసిందే చాలా ఇంపార్టెంట్. మరలా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ప్రాంతాన్ని వారు మూసేశారు. సో ఖచ్చితంగా ఇక ధరలు ప్రపంచ దేశాల మధ్య అధికంగా ఈ ఇంధన ధరలు పెరుగుతాయనేది ఒక భయానకం అందరి మధ్యలోనూ ఉంది. సో ఇదే ఇస్రాయేల్ ఇరాన్ వార్ కాన్ఫ్లిక్ట్ అప్డేట్. ప్రభు చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో దీని గురించి చెప్తాం. తర్వాత అతి ముఖ్యమైన మరొక విషయాన్ని చూడబోతున్నాం. గత కార్యక్రమంలో ఎల్నినో గురించి చెప్పిన విషయం జ్ఞాపకం ఉంటుందనుకుంటా. సో ఈ ఎల్నినో యొక్క తాకిడి ఇప్పుడు మరొక అతి మోసమైన స్థితికి వెళుతుందని వాతావరణ సంస్థ WMO అంటారు, వారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు దాని ప్రకారంగా వచ్చే జూలై మాసంలోగా 70 నుండి 80% ఇంక్రీస్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు మాసంలో 90% ఇంక్రీస్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఉష్ణం అధికమవుతూ పోతుంది. ఈ కార్యక్రమం వెనుక ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. భూమి అంతటా ఉష్ణం అధికమవుతూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ అని చెప్తాం. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఉన్నవారికి అది ఏంటో తెలియదు. కాని ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో తెలుసు. బైబిల్లో నోవహ్ కాలంలో దేవుడు ఇకను జలప్రవాహముతో భూమిని నాశనము చేయను, కాని అధికపక్షంగా చూస్తున్నాం భూమి అగ్ని కొరకు నిలువ చేయబడినదని. ఇప్పుడు ఎల్నినో బట్టి ఇది చెప్పడమవుతుందా? కాదు. కొంచెం కొంచెంగా ఇది ఇంక్రీస్ అవుతూనే ఉంది. ఈ కాలఘట్టంలో బాగా గమనిస్తే ఈ ఉష్ణమన్నది ఇంక్రీస్ అవుతూ వెళుతూ ఉంది పలు దేశాల్లో. ఇప్పుడు అంటార్టికా ప్రాంతంలో చూసినట్లయితే అక్కడ ఎప్పుడు 0 డిగ్రీస్ సెల్సియస్ మాత్రమే ఉంటుందట. 15 డిగ్రీస్ సెల్సియస్కి పెరిగిందట ఈ జూన్ మాసములోనే. పలు వాతావరణ శాస్త్రులు ఇది నమోదు చేసి చెప్తున్నారు, ఇది చాలా డేంజర్. 15-20% అధికంగా ఉంది. మైనస్ ఉండాల్సిన చోట 15 డిగ్రీస్ సెల్సియస్ ఇంక్రీస్ అయింది. సో ఇటువంటి ఒక కాలాన్ని మనం చూడలేదు. ఇక భూమి చాలా అధికంగా అగ్ని కొరకు నిలువ చేయబడింది. దీనితో పాటు యుద్ధాలను కూడా యోచించండి. అన్ని దేశాలు యుద్ధము చేస్తూ ఉన్నాయి. బాంబు తాకిడీలు రష్యా యుక్రెయిన్ కానివ్వండి, ఇరాన్ యుఎస్ కానివ్వండి, లెబనాన్ ఇస్రాయెల్ కానివ్వండి, అదిలా ఫిలిప్పైన్స్ ప్రాంతంలో చైనా వారి నౌకలొస్తున్నాయి అదే అయినా కానివ్వండి, వీళ్లు చేస్తున్న బాంబు తాకిడీలన్నీ కూడా మరల ఉష్ణాన్ని పెంచుతూ ఉంది. సో భూమి అగ్ని కొరకు నిలువ చేయబడుతుందనే విషయమే నిదర్శనమైన నిజము. 2000 సంవత్సరాల క్రితము, 2500 సంవత్సరాల క్రితం చెప్పబడిన కార్యాలన్నీ స్పష్టముగా ఈ కాలఘట్టంలో నెరవేరుతూ ఉన్నాయి. ఈ గ్రహించే హృదయమే మనకిప్పుడు కావాలి. చెప్పింది జరుగుతుంది. ఇది చివరి కాలము. ప్రభు చెప్పిన మాటలు ఒక్కొక్కటి మాటకి మాట నెరవేరుతోంది. ఇది మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే నోవహ్ కాలంలో ఒకే సమస్య, గ్రహించని హృదయం. ఆ గ్రహింపు మీకు వస్తేనే మీరు సంసిద్ధం అవుతారు. మరొక ముఖ్యమైన విషయం, అదిను చూసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ వారము గ్లోబల్ పీస్ ఇండెక్స్ అని చెప్పబడుతున్న ప్రపంచానికైన సమాధానాన్ని వాంఛించే ఒక సంస్థ. వీళ్ళొచ్చి 2007-8 నుండే ఈ కార్యాలు గణించుకుంటూ వస్తున్నారు, లేక డేటాస్నిస్తూ ఉన్నారు వారు. అందులో వారు సమీపంలో ఇచ్చిన ఒక ముఖ్యమైన డేటా ఏంటని అడిగితే, ఈ ఒక సంవత్సరంలో మాత్రం అంటే 2025లో మాత్రం 99 దేశాలు యుద్ధాల్లోకి ప్రవేశించాయట.
అంటే 2007 నుండి ఈ 20 సంవత్సరాలు చూసినట్లయితే 119 దేశాలు యుద్ధంలోకి ప్రవేశించాయి. అంటే 2007 కంటే 73% ఇది ఇంక్రీజ్ అయ్యింది. అన్ని దేశాలు యుద్ధాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకించి ఫారిన్ అఫేర్స్ అంటే చెప్తారు గదా, పొరుగు దేశాలతో ఉండేటువంటి యుద్ధాలు. ఇది ఎక్కడెక్కడని చూసినట్లయితే 103 దేశాలు పొరుగు దేశాలతో యుద్ధము చేయన ఆరంభించాయి. బైబిల్లో మత్తయి 24వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, ఈ యుగ సమాప్తికైన సూచనలు ఏవని అడిగినప్పుడు జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును అంటాడు. 2008లో 59 దేశాలు పొరుగు దేశాలతో సరిహద్దు పోరులో ఉండే. అయితే ఇప్పుడు 2026లో 103 దేశాలు ఆ విధంగా ఉన్నాయి. అప్పుడు బాగా గమనించారంటే ఇది జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును ఆల్మోస్ట్ మీకు ఒక డబుల్ వంతు ఇంక్రీజ్ అయ్యింది. అది మాత్రమే కాదు, ఈ 10 సంవత్సరాల్లో మాత్రం డ్రోన్ అటాక్ అంటే ఇప్పుడు డ్రోన్ అటాకే ఫేమస్గా ఉంది. 11,500 డ్రోన్ అటాక్స్ జరిగాయి. ఇది ఏ కాలంలోనూ లేనంతగా స్వీయ నియంత్రణ డ్రోన్స్ ఉన్నాయి. వాటంతటా అవే ఏఐ మూలముగా అవే స్థలాన్ని ఫిక్స్ చేసుకుని గురి చూసి దాడి చేసేటువంటి ఏఐ డ్రోన్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చాయి. ఇది ఒక విచారించేటువంటి వార్త. ఎందుకంటే ఒక స్థలంలో ఒకరిని తాకిడి చేస్తున్నారంటే కావాలంటే ఆపుతారు, కానీ ఇది అలా కాదు. అదే తీర్మానిస్తుంది ఏ స్థలాన్ని దాడి చేయాలి, ఎవరన్నది అదే తీర్మానిస్తుంది. ఇది ఎవరు కంట్రోల్ చేయలేని ఒక స్థలానికి వెళ్తుంది. అటు తరువాత 2025 సంవత్సరాలు మాత్రమే 1,81,000 మంది చనిపోయారు యుద్ధములో. అంటే యుద్ధము ద్వారా 1,81,000 మంది చనిపోయారు. ఇందులో ప్రపంచమంతటికీ ఈ సంఘర్షణ 99 దేశాలకు వ్యాప్తి చెందింది. పీసే లేదు. ప్రపంచమంతటిలో పీస్ అంటే సమాధానం లేని దేశాల్లో రష్యా కూడా వచ్చి చేరింది. క్రితము రష్యా వచ్చి ఒక సమాధాన దేశము అంటే ప్రజలు జీవించడానికి పీస్ఫుల్గా ఉంటుందంటారు. రష్యా, యుఎస్, తర్వాత ఇస్రేల్ ఇవన్నీ కూడా సమాధానము లేని అక్కడికెళ్ళి ఉండలేము అనే దేశాలుగా ఉన్నాయి. స్టిల్ న్యూజిలాండ్ సమాధానమున్న దేశాల్లోకి వస్తున్నాయి. బాగా గమనించారంటే మనము పలు రోజులు చెప్తూ ఉన్నాం, అదే ఇప్పుడు చెప్తూ ఉన్నాం. ఒక రెస్ట్లెస్ అంటే ప్రపంచమంతటా ఒక రెస్ట్లెస్ అన్నది ఏర్పడుతూ ఉంది. ఇది మీరు గ్రహించగలుగుతున్నారనుకుంటా. సో బైబిల్లో చెప్పబడిన అనేక విషయాలు, ఒకవైపు భూకంపము ఫిలిప్పైన్స్లో చాలా భయంకరంగా 7.8 మీరు చూసుంటారు, సునామీ అంతా. ఒకవైపు యుద్ధము, యుద్ధపు వార్తలు, ఒకవైపు లేచొచ్చే మృగము, సముద్రం నుండి వచ్చే మృగము యూరోపియన్ యూనియన్, మరొక వైపు జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. ఇంతకంటే బైబిల్ ఇంత స్పష్టంగా తెలియజేసిన ప్రవచనాలు నెరవేరుతున్న కాలము మరొకటి చూడలేరు. ఒకటి మాత్రం చెప్పి ముగిస్తున్నా, ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలో రానయ్యున్నాడు. సిద్ధపడండి, సంఘాన్ని సిద్ధపరచండి, కుటుంబాన్ని సిద్ధపరచండి. ప్రభువును సంధించే కాలం సమీపం అవుతుంది. రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.